గీతం కబ్జాలకు గిఫ్ట్, బంధువులకు భూపంజారం. విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పావులు. అది సమీప బంధువైనటువంటి గీతం భరత్ గారికి సంబంధించింది కదా. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల నజరానా అటండి. మరి ఎట్లా అవుతుందండి. ఇక చంద్రబాబు గారి ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో తెలుసా? ఏడాదికి 54 కోట్లు మాత్రమేనట. 54 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు రోజు నిత్యం ఎక్కడికో చోటకి వెళ్లకుండా ఉండరు కదా ఆయన, హెలికాప్టర్లు విమానాలు వీటిలో. అయితే మరి పవన్ లోకేష్ల విమానాల ఖర్చు మాత్రం ఇంకా చెప్పట్లేదు, అఫీషియల్గా తెలియలేదట. తర్వాత నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం. కేసీ కెనాల్కు తక్షణమే నీరు విడుదల చేయాలంటూ రైతుల ఆందోళన. ఊళ్ళకు ఊళ్ళు వలసబాట అక్కడికి ఏ ఊరు వెళ్ళినా కూడా నా ఘనత అని చెప్పుకుంటున్నారు కదా, విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మరి వలసబాట కూడా మరి క్రెడిట్ కింద తీసుకుంటారో లేదో. ఉద్యోగులకు బాబు సర్కార్ మరణ శాసనం. ప్రభుత్వ వేధింపులకు 10 రోజుల్లోనే 4 ఉద్యోగుల బలి. మొన్న ఈయనెవరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు గట్టిగా ఒక అధికారిని వేధించారని వార్తలు వచ్చాయి కదా, మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టారని. సో అందువల్లే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి కాకర్ల వెంకట్రామిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ చెబుతున్నారు. గోవిందరావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, ఉన్నత స్థాయిలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్. జోగి సోదరులకు నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు. నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలని మరొకసారి సవాల్ చేసిన జోగి రమేష్, అలాగే సీఎం చంద్రబాబుపై కూడా ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. నాడు దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులే ఇప్పుడు దానిలో భాగమై రీసర్వేని అమలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు మొత్తం వివరణగా చెప్పారు. మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఆ విషయాలు ఏం బయట చెప్పొద్దన్నారని ఆయన తెలిపారు. కానీ ఈడీ మాత్రం లీక్ చేసినట్లుగా ఎల్లో మీడియా రాసుకుంది. మరి వాళ్ళు లీక్ చేశారో వీళ్ళు సొంతంగా రాసేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసలు. జగన్ గారి టైంలో జరిగిన దీన్ని ప్రశంసించారు ఈ సర్వే వ్యవహారాన్ని. రాజధాని 2వ దశలో ప్రైవేట్ భాగస్వామితో అభివృద్ధి. 1.77 లక్షల ఎకరాలకు నిర్మాణ ప్రణాళిక. అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణ. ఫెసిలిటేటర్గానే ప్రభుత్వం ఉంటుందంటూ మరి దీని పరిణామక్రమం ఎట్లా ఉంటుందో చూడాలి. అయితే కౌలు రైతులకు ఇచ్చింది బ్యాంకులు ఇచ్చింది 1490 కోట్లే అంటూ నిన్న బ్యాంకర్ల దీంట్లో ప్రైవేటు వ్యక్తులు ఎవరికి అసలు అప్పులు తీసుకోకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి బ్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. అయితే మంచిదే. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అని గతసారి చంద్రబాబు గారు అన్నారు. ఈసారి రాలేదు కానీ బట్ ఈసారి మళ్ళీ గత ఏడాది 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి వేగంగా వాటిని చెప్పాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం, మరి చంద్రబాబు గారు ఎందుకు ఇట్లా అసత్యవచనాలు మాట్లాడుతున్నారనే విమర్శకి సమాధానం దొరకదు. నమ్మరేంట్రా బాబు అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు పోతుంటే ఏపీలో 23 లక్షల ఉద్యోగాలు అంటున్న చంద్రబాబు అమెజాన్లో 16,000 ఉద్యోగాలని కోత పెట్టారట. ఇక భారీ ఖర్చుల మధ్య రూపుదిద్దుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు ఇప్పటివరకు అద్దెళ్లలో ఉన్నారు. వాళ్ళు ఈ క్వార్టర్ల కోసం 1,300 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారటండి. ఓన్లీ ఈ మహా అయితే అంతా కలిపి 200-300 మంది ఉంటారేమో వీఐపీలు, వాళ్ళ కోసం. ఇక ఎల్లో మీడియా పాలే లేని పాపాలు నెయ్యి అని. ఇది ఆశ్చర్యం ఏంటంటే 2014-19 మధ్య మాత్రమే ఎందుకు వీళ్ళు ఎంక్వైరీ చేశారు. బోలేబాబా డైరీ అన్నది 2018లోనే వచ్చిందని జగన్ గారు చెప్తే ఇంతవరకు దాన్ని ఖండించలేదు కదా. మరి అప్పుడు తెలుగుదేశమే కదా ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా ఇలాగే జరిగిందా? ఒకవేళ ఇప్పుడు జరిగి ఉంటే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా. ఆ ఇష్యూలోకి ఎందుకు వెళ్ళలేదు? అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటి? జంతు కొవ్వు కలిసిందని. అది మహాపాపం అని కదా హిందూ భక్తులంతా అన్నది. ఆ మహాపాపానికి కారణం ఎవరు? అసలు ఆ విచారణ చేశారా లేదా దాని మీద? ఒకవేళ అది కరెక్టా కాదా అనేది తేల్చాలి కదా. సిట్టు అట్లాంటిదేం లేదా ఉందా చెప్పాలి కదా. మరి అదేమి లేకుండా కల్తీనేయిగా ఎందుకు మార్చారో అర్థం కాదు. సో ఇక లెక్కలు అంత తీరా చూస్తే అంత 235 కోట్లు దుర్వినియోగం అంట. ఈ 235 కోట్లు అంటే 5 ఏళ్లలో చూస్తే ఎంత అవుతుంది? అంత కలిపి 50 కోట్లు కూడా కావట్లేదు. మరి దీంతో అయిపోయిందా? అర్థం కాని పరిస్థితి. నిజంగానే ఈ ఈడీ, సిఐడీలు వీళ్ళు చేసే రిపోర్ట్లని కరెక్ట్ అయితే మరి ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? తెలుగుదేశం బ్యాంక్ అకౌంట్లోకే 74 కోట్లు వచ్చిందని చెప్పారు కదా ఆ రోజున.
సిఐడి. మరి ఇప్పుడు అదే సిఐడి ఇంకో ఎట్లా విత్డ్రా చేసుకుంటున్నారు కేసు? సో ఈ సిట్టుల్ని, సిఐడిల్ని, ఏసీబీలని నమ్మే పరిస్థితి లేకుండా ఏర్పడిందంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. నిజంగానే 2014-19 మధ్య కూడా టీటీడీలో అది దాదాపు అదే రేటుకి కదా, కొంచెం అటు ఇటుగా మరి జరిగినప్పుడు అప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ చేసాం. అప్పుడు జరిగింది లేదు, జరిగితే ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదు, ఇవన్నీ చెప్పకుండా చేయటం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక ఈ అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలంట. ఆయన 10,000 ఖర్చు అవుతుందని జగన్ గారు సదరపడికి లెక్కలేసి చెప్తే వీళ్ళు ఎల్లో మీడియా తంటాలు పడుతుంది. అవన్నీ దాన్ని ఖండించలేక అబద్ధాలన్నీ చెబుతుంది. సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారని, రాజకేశ్ రెడ్డికి ఎందుకు ఇప్పించారని మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ అంట. మరి ఎట్లా లీక్ అయినాయి, ఇదేం అర్థం కాకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మరి అదే వ్యక్తిగత వ్యవహారం, డబ్బులు ఏది ఇప్పిస్తే దానికి దీనికి ఏం సంబంధం? రాజకేశ్ రెడ్డి చెప్పినట్టుగా 11 కోట్లు దొరికినాయి, ఆ ఆధారం మొత్తం అవన్నీ ఉంచమంటే ఎందుకు ఉంచలేదు ఏసీబీ, సిఐడి, ఏసీబీ వాళ్ళు? సో ఇట్లా నడుస్తూ ఉంది పరిస్థితి. ఇక తెలంగాణ వీడియోలు కొన్ని చూద్దాం. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు. న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడే కూడా లేడు. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు. నేను ఒక్కనే ఉన్నా. అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరుల గని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన. ఇది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. గండం గట్టెక్కేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవ సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు, ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడేం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటివరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం,
బొగ్గు గని శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్కో నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనికి సంబంధించిన తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు. వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే.